నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత చార్ధామ్ యాత్ర మనందరికీ తెలుసు కదా లక్షల మంది భక్తులు దర్శించుకోవడానికి వెళ్తున్నారు అయితే హిందూ ఆలయాల వల్ల ఎవరి కడుపులు నిండుతాయి ఎవరికి ఉపయోగం జరుగుతుంది అనే వాళ్ళ కోసమే ఈ వీడియో అంకితం చార్ధామ్ యాత్రకు రికార్డు స్థాయిలో యాత్రికులు తరలి వస్తున్నారు దీంతో హోటళ్లు దాబాలు ట్రావెల్స్ కి సంబంధించిన వ్యాపారులు గడిచిన 15 రోజుల్లో మంచి వ్యాపారం సాగించారు ఇప్పటి వరకు చార్ధామ్ యాత్ర కారణంగా 200 కోట్లకు పైగా టర్నోవర్ జరిగినట్లు అంచనా భక్తుల సంఖ్య ఇప్పటికే 10 లక్షలు దాటిందని సమాచారం డైరెక్టర్ జనరల్ ఇన్ఫర్మేషన్ బన్షీధర్ తివారీ మీడియాతో మాట్లాడుతూ ఏడాది చార్ధామ్ యాత్రకు పెద్ద ఎత్తున యాత్రికులు తరలి వస్తున్నారని దీంతో వ్యాపారులకు మంచి లాభాలు వస్తున్నాయన్నారు చార్ధామ్ హోటల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అజయ్ పూరి తెలిపిన వివరాల ప్రకారం గంగోత్రి వ్యాలీలో 400 యమునోత్రి వ్యాలీలో 300 హోటళ్లు హోమ్ స్టేలు ధర్మశాలలు ఉన్నాయి శ్రీనగర్ నుంచి బద్రీనాథ్ రుద్రప్రయాగ్ నుంచి కేదార్నాథ్ మధ్య 850 హోటళ్లు హోమ్ స్టేలు ధర్మశాలలు ఉన్నాయి గత ఏడాది ఏప్రిల్ 22న సీజన్ ప్రారంభమైనప్పుడు మొదట్లో తక్కువ మంది యాత్రికులు వచ్చారు అయితే ఈసారి సీజన్ ఆలస్యంగా ప్రారంభం అవడంతో రద్దీ 3 రెట్లు ఎక్కువగా ఉంది చార్ధామ్లో 15 రోజుల్లో హోటళ్లు దాబాలు హోమ్ స్టేల ద్వారా దాదాపు 80 కోట్ల దుకాణాల నుంచి 20 కోట్లు గైడ్ల ద్వారా 30 కోట్లు ప్రయాణాల ద్వారా 40 కోట్లు అలాగే పైన ఆదాయం మరో 30 కోట్లు వచ్చినట్లు అంచనా వేస్తున్నారు చార్ధామ్ యాత్ర నిర్వహణ కోసం ప్రభుత్వం కొత్తగా 2 యాత్ర మెజిస్ట్రేట్లను నియమించింది ఈ మెజిస్ట్రేట్లు మే 26 నుంచి జూన్ 6 వరకు విధులు నిర్వహించనున్నారు ఇప్పుడు అర్థమైందా ఒక్క యాత్ర జరిగితేనే 15 రోజుల్లో ఇంతమంది చిరు వ్యాపారులు ఇంతమంది లైఫ్లు బాగుపడిపోతున్నాయి ఒక సంవత్సరం హ్యాపీగా ఒక కుటుంబం బ్రతకడానికి కావాల్సినవి సంపాదించుకోగలుగుతున్నారు ఇకనైనా సనాతన ధర్మం మీద ఏడ్చేటోళ్ళు ఇలాంటి వార్తలు తెలుసుకొని ఏమంటారు ముక్కు మీద నోరు మీద వేలేసుకొని నోరు మూసుకొని కూర్చుంటే మంచిది ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పనా ఇలా లాభాలు పొందుతున్న వాళ్ళలో అన్యమతాల వాళ్ళు కూడా ఉంటారు అయినా కూడా హిందూ ధర్మం నేర్పింది కదా పోతే పోనీలే మనతో పాటు వాడి కుటుంబం కూడా బాగుపడుతుంది అనుకుంటారు కానీ ఆ హిందూ ధర్మాన్ని కాలనాశనం చేయాలని వాళ్ళు కోరుకుంటూ ఉంటారు అది వాళ్లకు సనాతన ధర్మానికి ఉన్న తేడా ఏదేమైనా ఒక్క యాత్ర ద్వారా ఇన్ని వేల కుటుంబాలు సంతోషంగా బ్రతకడానికి కారణమయ్యేంత సంపాదించుకోగలుగుతున్నారు అంటే మేరా భారత్ మహాన్ సనాతన ధర్మానికి మించింది మరి ఏది లేదు అని చెప్పడానికి ఇదొక ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ మనందరిది సో ఒక్క సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్ని నిలబెడుతుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రతి వీడియోని లైక్ చేయండి ఎక్కువగా షేర్ అవుతుంది అండ్ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా మంచి మంచి విషయాల్ని మీకు అందించడంతో పాటు మీ ప్రతి సమస్యను నా గొంతుక ద్వారా ప్రభుత్వానికి వినిపించేలా చేసి దానికి ఎప్పుడు నేను సిద్ధంగా ఉంటాను మీ అందరికీ తెలుసు నిజాయితీగా ముందుకెళ్ళే వాళ్ళకు సపోర్ట్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు సో నేను నిజంగా నిబద్ధతతో నా వర్క్ చేస్తున్నాను అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఎందుకంటే మనం రెంట్ బేస్డ్ ఎక్విప్మెంట్స్తో ఛానల్ నడుపుతున్నాం చాలా కష్టంగా ఉంది ఒక ప్రాపర్ ఆఫీస్ లేదు మంచి మంచి ఇంటర్వ్యూస్ మంచి మంచి పబ్లిక్ ఇష్యూస్ మీద డిబేట్స్ మంచి మంచి కార్యక్రమాలు చేయాలని ఉంటుంది బట్ మనకు ఒక ప్రాపర్ ఆఫీస్ లేకపోబట్టి దాన్ని నేను ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాను కనీసం రెంటల్గా అయినా ఒక ఆఫీస్ అనేది ఏర్పరచుకోవాలి అనుకుంటున్నాం మన ఛానల్లో మన ఛానల్ కోసం కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది 1 to 5 లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అండ్ స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ ఇది మన ఛానల్ అండ్ వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని సంప్రదించవచ్చు సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ జై భారత్